అధికారులపై దాడులకు పాల్పడిన దోషులను శిక్షించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ల వద్ద తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకత్వంలో నిరసనలు తెలపాలని తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. బుధవారం టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసులు మాట్లాడుతూ దాడులకు పాల్పడిన దోషులను శిక్షించాలని కోరుతూ గురువారం అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకత్వంలో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ కో చైర్మన్లు చావ రవి, పొంగ రవీందర్ రెడ్డి, నాగిరెడ్డి, జి జ్ఞానేశ్వర్, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ఎస్ఎం ముజీబ్ హుసేని, ఏ సత్యనారాయణ, నాయకులు చంద్రశేఖర్ గౌడ్, కె వెంకటేశ్వర్లు, బి శ్యామ్, ముత్యాల సత్యనారాయణ గౌడ్, గంగాధర్, గోల్కొండ సతీష్, లక్ష్మణ్, కె శ్రీకాంత్, హరికృష్ణ, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగ జేఏసీ పక్షాన నమస్కారం తెలియజేసుకుంటూ, ఈనాటి యావత్ తెలంగాణ 10 లక్షల ఉద్యోగుల అదేవిధంగా 206 సంఘాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ పక్షాన అత్యవసర కార్యవర్గ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకొని మొన్న జరిగిన 11/11/2024న వికారాబాద్లో జరిగిన దుర్ఘటన ఒక రకంగా అమానుష చర్య. అదొక బ్లాక్ డేగా యావత్ ఉద్యోగ సమాజం, పౌర సమాజం కూడా బ్లాక్ డేగా ట్రీట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఒక జిల్లా పరిపాలనా అధికారి ఆ జిల్లాలో ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా చెప్పుకోవాల్సింది, నిర్ణయం తీసుకునే డిస్క్రిప్షన్ పవర్ ఉన్నది ఒక జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి. ఆ కలెక్టర్ గారిపైనే ఒక ఫార్మా సిటీ కోసం అని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు, అది కూడా ప్రజాభిప్రాయ సేకరణ, పబ్లిక్ హియరింగ్ కొరకు నిర్ణయం తీసుకోవటం కాదు, అభిప్రాయ సేకరణ కొరకు పోయే అధికారుల పైన అమానుషంగా ప్రీ ప్లాన్డ్గా రాజకీయ కోణంలో ఈ మధ్యనే అంటే 11/11/2024 మొన్న జరిగిన వికారాబాద్లో జరిగిన దాడి అంటే ఒక జిల్లా కలెక్టర్ వారి యంత్రాంగాన్ని తీసుకొని ప్రజల వద్ద పోయి ప్రజల సమస్యల పరిష్కార మార్గంగా ప్రజా సదస్సు పెడితే అక్కడున్న కొందరు రైతులతో కలుపుకొని దాడి చేయడం నిజంగా యావత్ ఉద్యోగ సంఘ నాయకులుగా జేఏసీగా ఆ ఖండిస్తున్నాం. ఈ దాడి అది ఉద్యోగుల మీద దాడి లెక్క లేదు. ప్రజాస్వామ్యాలకు తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం పక్షాన జేఏసీ పక్షాన ఉద్యమ అభినందనలు. మరి గౌరవ పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన 50 మంది జేఏసీ ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న జరిగిన సంఘటన 11వ తేదీ జరిగిన సంఘటన గౌరవ ముఖ్యమంత్రి గారు అపారంగా స్పందించడం జరిగింది. ఒక 2 మంత్రులు కూడా స్పందించారు. కానీ మిగతా రాజకీయ నాయకులు, మిగతా గౌరవ మంత్రివర్యులు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పైన జరుగుతున్న దాడిని ఎవరు కూడా ఖండించలేదు. ఇది చాలా బాధాకరం. రాష్ట్ర జేఏసీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర జేఏసీ నాయకత్వం అంతా కూడా కలిసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు మొత్తం 32-33 జిల్లాలలో మరి జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా 1 గంటలకు లంచ్ అవర్ టైంలో నల్ల బ్యాచ్లు ధరించి నిరసన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. మొన్న 11వ తేదీ లగిచర్లలో జరిగినటువంటి సంఘటన, కలెక్టర్పై, యాక్షన్ కలెక్టరు, రెవెన్యూ అధికారులు మరియు స్పెషల్ అధికారులపై జరిగినటువంటి సంఘటన తెలంగాణ గ్రూప్ అధికార సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అది అప్పటికప్పుడు జరిగిన సంఘటనగా భావించట్లేదు. అది ఒక ముందస్తు పథకం ప్రకారము రైతుల ముసుగులో ఒక ప్రీ ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్ శక్తులు కావాలని చేసినటువంటి ఒక సంఘటనగా తెలంగాణ గ్రూప్ అధికార సంఘం తెలంగాణ ఉద్యోగులు చేసి భావిస్తుంది. కాబట్టి ప్రత్యక్ష ఒక గడ అధికారిని, ఒక ఎంఆర్ఓను, ఇతర అధికారులను అందరినీ
వారు పోయింది ప్రజా సంక్షేమం కోసము, రేపటి ముందు తరాల భవిష్యత్తు కోసము, ఫార్మాసిటీ నిర్మాణం కోసము, భూసేకరణ నిమిత్తము ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడానికి మాత్రమే పోయారు. వారి భూములు లాక్కోవడానికి వెళ్ళలేదు. ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని వారికి కన్వీనియంట్గా రేటు కట్టిద్దామనే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళారు. కానీ వీరు మాట్లాడకుండానే, వారి సమావేశానికి రాకుండానే ఈరోజు జరిగిన దాడి నిజంగా అమానుషం. ఎందుకంటే